CRUD ఆపరేషన్స్, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. సో దీంట్లో మళ్ళీ జాయిన్స్ ఉంటాయి. సో ఇవి కొంచెం స్ట్రాంగ్ గా నేర్చుకోవాలి, మల్టిపుల్ డేటాబేస్ టేబుల్స్ మీద వర్క్ చేస్తాం కాబట్టి. సో డేటాబేసెస్ నేర్చుకున్నాం, ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నాం, బ్యాక్ ఎండ్ నేర్చుకున్నాం. సో అల్టిమేట్ గా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు దాన్ని డిప్లాయ్ చేయాలి సర్వర్ లోకి. సో ఆ డిప్లాయ్మెంట్ కోసం క్లౌడ్ చూజ్ చేసుకుంటాం. మీరు AWS గానీ అజూర్ గానీ చూజ్ చేసుకోవచ్చు. ఇనిషియల్ గా అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటది కాబట్టి మీరు నేర్చుకునే టైంలో స్టూడెంట్ గా రిజిస్టర్ అయితే మీకు అది కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది అనమాట. మీ రెగ్యులర్ కాలేజ్ స్టూడెంట్ ఐడి వాటిని బేస్ చేసి ఇస్తారు. సో అక్కడ మీరు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేసినప్పుడు మీరు ఎట్లాగైతే Amazon.com, Amazon.in, Facebook.com, Instagram.com ఇట్లాగ డొమైన్స్ మనం సెట్ చేసి వాటి వెబ్సైట్స్ లోకి వెళ్తాము. ఇక్కడ మీరు హోస్ట్ చేసినప్పుడు కూడా మీకు కూడా మీ ప్రాజెక్ట్ కు ఒక డొమైన్ వస్తుంది. సో ఆ డొమైన్ ని తీసుకొచ్చి గనక మీరు ఎక్కడ ఇచ్చినా, లైక్ వాట్సాప్ గ్రూప్స్ లో ఇచ్చినా, లైక్ మీ ఫ్రెండ్స్ కి ఎవరికి పంపినా, వాళ్ళ దగ్గర ఇంటర్నెట్ ఉంటే మీ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ గా అందులో నుంచి చూస్తారు. ఓకే. అండ్ ఈ చేసిన ప్రాజెక్ట్ మొత్తాన్ని గిట్ హబ్ లో పోస్ట్ చేయాలి. సో అందులో పుష్ చేసినప్పుడు అక్కడ వచ్చే లింక్ ని తీసుకొచ్చి వీళ్ళ రెజ్యూమ్ లో పెట్టుకుంటే గనక ఎప్పుడైతే రెజ్యూమ్ వీళ్ళు ఇంటర్వ్యూకి పంపిస్తారో HR ఆ రెజ్యూమ్ చూసేటప్పుడు ఈ లింక్ చూసి అసలు ఈ లింక్ లో ఏముంది అని చెప్పి ఓపెన్ చేసి చూస్తారు.